అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. కలిసి చప్పట్లతో ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో. రాజ్యముపై రాజ్యములు, జనములపై జనములు, ఎటు చూసిన కరువులు, ఎటు తీసిన యుద్ధములు. సిద్ధపడతావా? ఇది రక్షణ కృపకాలమదే సమయము.
చప్పట్లతో క్రైస్తవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. అవును, క్రైస్తవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. నీ లక్ష్యముగా నుండగా ఆత్మయందే బలపడు. నీ లక్ష్యముగా నుండగా ఆత్మయందే బలపడు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగారా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగారా సమయం. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిగా. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిగా. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగారా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగారా సమయం. ప్రభు త్వరగారా సమయం. ప్రభు త్వరగారా సమయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. అందరు లేచి నిలబడదామా? ఉదయకాల సమయంలో కీర్తన భాగాన్ని మనందరం కలిసి చదువుకొని ఆరాధనలోనికి వెళ్దాం. యాత్రికుని ప్రయాణం అనేటువంటి ఒక గ్రంథం మనందరికీ తెలుసు. బైబిల్ తర్వాత అత్యధిక భాషల్లోకి తర్జుమా చేయబడిన గ్రంథము యాత్రికుని ప్రయాణం. దాన్ని పిలిగ్రిమ్ ప్రోగ్రెస్ అని పిలుస్తారు. ఆ పిలిగ్రిమ్ ప్రోగ్రెస్లో యాత్రికుడు ప్రయాణం చేస్తుంటాడు. ఎక్కడి నుంచి ఎక్కడికంటే నాశనపురం నుంచి విశ్రాంతిపురానికి అతడు ప్రయాణం చేస్తుంటాడు. నాశనపురం అంటే ఏంటి? ఈ లోకం. విశ్రాంతిపురం అంటే పరలోకం. యాత్రికుడు ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా మజిలీలు, చాలా ట్విస్టులు ఉంటాయి. ఎంతమంది ఈ గ్రంథాన్ని చదివారు? యాత్రికుని ప్రయాణం గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి. జాన్ బనీ అనేటువంటి దేవుని సేవకుడు ఆ యాత్రికుని ప్రయాణం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ప్రతి క్రైస్తవుని యొక్క ఇంట్లో పరిశుద్ధ గ్రంథంతో పాటు కొంత లైబ్రరీ ఉండాలి. ఏముండాలా? కొన్ని పుస్తకాలు ఉండాలి. అందులో ప్రాముఖ్యమైనది యాత్రికుని ప్రయాణము, రెండోది పరిశుద్ధ పోరాటాలు అనేటువంటి గ్రంథాలు ఉన్నాయి. అవి ఖచ్చితంగా మీరు కలిగి ఉండండి. దేవుని చిత్తమైతే వచ్చేవారు నేను స్టాల్లో వాటిని అందుబాటులోకి తీసుకొస్తాను. తద్వారా మీరందరూ కూడా వాటిని చదవటం ద్వారా ఆధ్యాత్మికంగా చాలా మీరు ఆశీర్వాదం దేవుని పొందుతారు. అక్కడ ఒక మంట వెలుగుతూ ఉంటుంది. మంట వెలుగుతూ ఉన్నప్పుడు యాత్రికుడు చూస్తూ ఉంటాడు. మంట మండుతూ ఉంటుంది, మరలా ఆరిపోతూ ఉంటుంది. మంట మండుతూ ఉంటుంది, ఆరిపోతూ ఉంటుంది. ఏంటి, ఎవరు మండిస్తున్నారు, ఎవరు ఆరిపేస్తున్నారు? కాన్స్టాంట్గా ఒక 5 నిమిషాలు ఈ మంట ఉండదే అని ఆలోచన చేస్తున్నప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఒక ఆయన దాంట్లో ఇంధనాన్ని పోస్తున్నాడు. ఏం పోస్తున్నాడు? ఫ్యూల్ పోస్తున్నాడు. మరొక ఆయన నీళ్ళు వేసేస్తున్నాడు. తద్వారా ఆ మంట సరిగ్గా మండట్లేదు. మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా మనం బాగా దేవుని కోసం మండాలి, దేవుని కోసం ప్రజ్వలించాలని కోరుకుంటాం. కానీ దుష్టుడైనటువంటి అపవాది మన జీవితాల్లో ఆర్పేసేటువంటి కార్యక్రమాలు వాడు చేస్తుంటాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో మనలోంటి పరిశుద్ధాత్మ నిత్యము కూడా వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. మనలోంటి పరిశుద్ధాత్మ ఏమవుతూ ఉండాలా? బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి చెప్పడం జరిగింది. ఎవరైతే దేవుని కోసం వారు జీవిస్తారో దేవుని దృష్టిలో వారు మండుతూ కనబడుతుంటారు. మనము పైకి మామూలుగా ఉన్నా సరే మనలో ఉన్నటువంటి ఒక మంట ఉండాలి. దాన్నే బర్నింగ్ డిజైర్ అంటారు కదా చాలామంది. ఒక లోపల ఒక మంట ఉండాలి, ఒక తీవ్రత కలిగి ఉండాలి. మనం చల్లారినటువంటి వ్యక్తులుగా ఉండటానికి వీల్లేదు. మనం ఎలా ఉండాలి? మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. అందుకే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. అందుని బట్టే లోకం నుంచి మనల్ని వేరు చేశాడు. మన పిలుపది, మనం మండుతూ ఉండాలా. ఒకవేళ నువ్వు ఆరిపోయలేదో నీకు తెలుస్తుంది, నువ్వు మండుతున్నావో లేదో నీకు అర్థమవుతుంది. అసలు మనల్ని ఆర్పేసేటువంటివి ఏంటి? ఏ విషయాలు మనల్ని ఆర్పేస్తుంటాయి?
మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఇప్పుడు కూడా సరి చేసుకోవాలి. ఎక్కడ నేను ఆరిపోతున్నాను, ఎక్కడ వెనక్కి తగ్గిపోతున్నాను, దేవుని కృపలో ఎందుకు నేను ఫలించలేకపోతున్నాను అనేటువంటి ఒక ఆలోచన వాక్యాన్ని వింటున్నప్పుడు మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆ ఇంట్రాస్పెక్షన్ మనం కలిగి ఉండాలి. ఆ స్వపరిశీలన మనం చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినింగ్ మనం చేసుకోవాలి. అసలు నేను ఆలోచన చేశాను, విశ్వాసుల యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ అనే మంట ఆరిపోవడానికి కారణాలు ఏంటి? ఎప్పుడు మన యొక్క మంట ఆరిపోతుందని ఆలోచన చేస్తున్నప్పుడు, మన జీవితంలో పాపం ఏలుబడి చేస్తున్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ మంట ఏమవుతూ ఉంటుంది? ఆరిపోతూ ఉంటుంది. పాపం ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది. దేవుణ్ణి ఆ తర్వాత నిన్ను వేరు చేసేటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పాపము. 3 అక్షరాలు. ఆ పాపమే దేవుని నుంచి నిన్ను ఏం చేస్తుంది? దూరపరుస్తుంది. ఎడబాటు, ఏ సెపరేషన్ ఎప్పుడు కలుగుతుందంటే పాపం ద్వారానే. ఆదాము అవ్వలకి సెపరేషన్ ఎప్పుడు వచ్చింది? ఏదైనా చక్కగా వారు దేవుని ఆరాధన చేస్తూ, దేవునితో సహవాసం చేస్తూ దేవుని సన్నిధిని వారు అనుభవిస్తున్నారు కదా. ఎక్కడ? ఏదైనా వనంలో. కానీ దేవుని సన్నిధి నుంచి వారు ఎందుకు దూరం అయిపోయారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని సన్నిధి నుంచి వారు ఎందుకు దూరం అయిపోయారంటే వారు పాపం చేశారు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమే పాపం. తినవద్దన్న పండును వారు తిన్నారు. మాటకు విధేయత చూపించలేదు, పాపం చేశారు. కాబట్టి దేవుడు ఏదైనా నుంచి ఏం చేశాడు? వారిని బయటికి గెంటి వేశాడు. ఇంగ్లీష్లో మంచి మాట, దే వర్ బ్యానిస్డ్ ఫ్రమ్ దట్ గార్డెన్. ఆ తోట నుంచి వారు ఏం చేయబడ్డారు? గెంటి వేయబడ్డారట. అంటే సెపరేషన్ వచ్చేసింది. ఆ రోజు నుంచి దేవుని సన్నిధి వారితో లేదు. పాపం చేస్తున్న మరుక్షణం నుంచి కూడా దేవుని సన్నిధి వారితో లేదు. అందును బట్టి మనము దేవునికి విరోధంగా ఏ పాపం చేసినా సరే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, పునరుత్థాన దినంలో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు యొక్క సన్నిధిలో మనం గోజాడుతున్నప్పుడు, మన జీవితంలో ఆ యొక్క సప్లికేషన్ ప్రభు సన్నిధిలో చేస్తున్నప్పుడు మనం దేవుణ్ణి ఒప్పుకోలు చేయాలి. ప్రభువా, నా పాపము నీకు వైరాన్ని కలుగు చేస్తుందేమో, ఆ పాపానికి క్షమించమని అడగాలి. సో నువ్వు పాపంతో ఉంటే నువ్వు ప్రకాశించలేవు. ఒకవేళ నీ జీవితంలో పాపం చేస్తూ బ్రతుకుతున్నట్లయితే నువ్వు ప్రకాశించలేవు. ఒక మాటను చెప్పినామండి, ఈరోజు నా దేవుని కోసం మనం ప్రయాసపడాలి, దేవుని కోసం మనం జీవించాలనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరిచేసుకుంటూ, ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరిపోల్చుకుంటూ దేవునితో మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఏం చేయాలా? సరి చేసుకోవాలి. మనం ముందుకు నడిపించాలి. వీ షుడ్ లీడ్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్. మన యొక్క స్పిరిచువల్ లైఫ్ని ఏం చేయాలి? లీడ్ చేయాలి. ఒకవేళ దేవునితో ఒక మంచి సత్సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలనుకున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు జీవించాలి, ప్రజ్వలించాలి. దేవుని కొరకు నువ్వు అనేక మందికి ఒక జ్యోతి వలెను వెలగాలనుకున్నప్పుడు నీ జీవితంలో సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ఏం చేసేయాలి? విడిచిపెట్టాలి. చిన్న చిన్నవే కావచ్చు, కానీ అవి నీ జీవితంలో పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తాయి. చిన్న చిన్నవే కావచ్చు, కానీ నీ జీవితంలో పెద్ద వ్యత్యాసాన్ని తీసుకొస్తాయి. అందుని బట్టి వాటి మీద జయ జీవితాన్ని మనం కలిగి ఉండడానికి ప్రార్థన చేయాలి. అది మొదటి అంశం. మనలో ఉండే ఆత్మను ఆర్పేసేటువంటి మొదటి అంశం ఏంటి? పాపము. రెండోది నేను చెప్తున్నాను ఏంటంటే, రెండోది ఆత్మీయంగా మనం మండకపోవడానికి కారణం ఏంటంటే వాయిదా వేసేటువంటి తత్వం. ఏంటది? వాయిదా వేసేటువంటి తత్వం. ఇక్కడ విద్యార్థులు చాలామంది ఉన్నారు. జీవితంలో ఉద్యోగం సాధించాలి, జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనే కోరిక మీకు ఉంది. ఒక చెడ్డ లక్షణం ఏంటంటే మీ జీవితాల్లో వాయిదా వేసేటువంటి లక్షణం. ఎగ్జామ్స్ వస్తుంటాయి. వస్తూ ఉన్నప్పుడు 2 నెలల నుంచి అనుకుంటావు బాగా చదివి రాయాలి, పాస్ అవ్వాలి, మంచి మార్కులు సాధించాలని. 2 నెలల నుంచి అనుకుంటావు ఈరోజు స్టార్ట్ చేయాలని చెప్పి ముహూర్తం పెట్టుకుంటావు, ప్రారంభిస్తావు. పుస్తకాలు అలా తీసేటప్పటికి మరొక ఆలోచన వస్తుంది, ఈరోజు కాదులే రేపు ప్రారంభిద్దాం, రేపు మంచి రోజు అంట, అందుని బట్టి రేపు ప్రారంభిద్దామని రకరకాల ఎక్స్క్యూజెస్ నువ్వు వెతుక్కుంటూ అలా వాయిదాలు వేస్తూ 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 ఇంకా 10 రోజులు ఉండగా అప్పుడు ప్రారంభిస్తావు. ఇలా ప్రారంభించేవాడిని నేను, నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. 4 నెలల నుంచి ప్రణాళికలు వేసుకునేవాడిని. ఈరోజు చదవాలని కాసేపు పుస్తకం పట్టుకునేటప్పటికి నిద్ర వచ్చేది, లేకపోతే ఏదో ఒక ఆలోచన వచ్చేది. ఆ వాయిదాలు వేసేటువంటి పరిస్థితుల ద్వారా చాలా మార్కులు నేను పోగొట్టుకునేటువంటి వాడిని. కానీ ముందు నుంచి చక్కగా ప్రిపేర్ అయ్యి ఉంటే చాలా మంచి మార్క్స్ నాకు వచ్చేటువంటివి. అఫ్కోర్స్ మంచి మార్కులే ప్రభు అనుగ్రహించారనుకోండి, కానీ ఇంకా మంచి ఎక్సెల్లోకి వెళ్ళటానికి ఆ వాయిదాలు వేసేటువంటి తత్వం మనం నిజంగా ఏం చేస్తుందంటే మనల్ని ఆపేస్తుంది. దేవుని పనిని కూడా ఏం చేయకూడదు? వాయిదా వేయడానికి వీల్లేదు. దేవుని పనిని అశ్రద్ధగా చేసేటువంటి వాడు శాపగ్రస్తుడు అవుతాడట. దేవుని పనిని అశ్రద్ధగా చేసేటువంటి వాడు శాపగ్రస్తుడు అవుతాడు. సో క్రైస్తవ సమాజాన్ని చూస్తున్నప్పుడు వారి పనులను చాలా శ్రద్ధగా చేస్తారు. వారి సొంత పనులు అంటే చాలా శ్రద్ధగా చేస్తారు.
నిజంగా వారి యొక్క ఇళ్లలో వివాహాలు కానివ్వండి, ఆ తర్వాత బర్త్డేస్ కానివ్వండి, వారి పనులు చాలా జాగ్రత్తగా, డిసిప్లైన్గా, ప్లాన్డ్గా చేసుకుంటారు. అదే దేవుని సేవకుడు ఒక పని అప్పగిస్తే అందులో అశ్రద్ధ, దానిలో ఎంతో నిర్లిప్తత, విసుగు. ఇంకో మాట చెప్పాలంటే ఆ పాస్టర్ గారిని ఏమనుకోవటం, లోపల తిట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా దేవుని పని దగ్గరే జరుగుతూ ఉంటాయి. కానీ వారి సొంత పని విషయాల్లో చాలా అద్భుతంగా వారు పని చేసుకుంటూ వెళ్తుంటారు. సో ఈ విషయాన్ని మనం క్యాచ్ చేయాలి. నీ పని ఎలా చేసుకుంటున్నావు, దేవుని పని ఎలా చేస్తున్నావు. దేవుని పని అంటే దేవుని ఆరాధించడం ఒక పనే, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఒక పనే, దేవుని కోసం సువార్త పని చేయటం ఒక పనే. నీ తలాంతులు ఉన్నాయి చూసారా, దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు, వాటిని ఉపయోగించడం కూడా ఒక పనే. వాటిలో ఎలా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మన ప్రొకాస్టినేషన్ అనండి, ఒకసారి ప్రొకాస్టినేషన్ అనండి. ప్రొకాస్టినేషన్ అంటే వాయిదా వేసేటువంటి తత్వం, పోస్ట్పోన్మెంట్ అన్నారు. ఆ ప్రొకాస్టినేషన్ అనేది కూడా మన జీవితాల్లో ఆత్మీయంగా మనం వర్ధిల్లకపోవడానికి కారణాలుగా ఉన్నాయి. రేపు చేయాల్సిన పనిని ఈరోజే చేయటం ప్రారంభించు. రేపు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది ఈరోజే ప్రారంభించు. ఈరోజు చేయాలనుకున్న పనిని ఇప్పుడే చేయి. ఆమెను చెప్పండి. రేపు ఏదైతే పని చేయాలనుకుంటున్నావో అది ఈరోజు చేయి. ఈరోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయి. తద్వారా నీ జీవితంలో విజయాన్ని సాధిస్తావు. దేవునికి నీవు నమ్మకమైనటువంటి విశ్వాసగా ఉండగలుగుతావు. డోంట్ ప్రొకాస్టినేట్. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. చాలామంది రక్షణ వాయిదాలు వేస్తుంటారు. దేవుని కోసం ఒక మంచి పని చేయాలంటే వాయిదాలు వేస్తుంటాడు. దేవుని కోసం ఇవ్వాలనుకుంటే వాయిదాలు వేస్తుంటాడు. దేవుడు కొన్ని ప్రేరేపణలు నీకు ఇస్తున్నప్పుడు ఆ ప్రేరేపణ ప్రకారము ఇప్పుడే నౌ ఈజ్ ద గుడ్ టైం, నౌ ఈజ్ ద బెస్ట్ టైం టు గివ్ యువర్ హార్ట్. దేవుని హృదయాన్ని ఇవ్వటానికి వాయిదాలు వేయొద్దు. రేపని ఎల్లుండని వాయిదాలు వేస్తున్నావా, నేటి రాత్రి ప్రాణం పోతే ఏమవుతావు? రేపని ఎల్లుండని వాయిదాలు వేస్తున్నావు. ఈరోజే నీ యొక్క జీవితం ముగించబడితే దేవుని కోసం నువ్వు పని చేయగలవా? కాబట్టి నీ జీవితంలో ఈరోజే నీది, రేపు నీది కాదు. అర్థమవుతుందా? ఈరోజే నీది, రేపు నీది కాదు. మరుక్షణం ఏం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోమన్నాడు. సమయము ఎలాంటిదట? సమయం చాలా ప్రశస్తమైనది. సమయాన్ని పోనివ్వద్దు. అనవసరంగా సమయాన్ని ఏం చేయొద్దు, వేస్ట్ చేయొద్దు. సమయం ఉన్నప్పుడు దేవుని కోసం వాడబడు, దేవుని కోసం నువ్వు నిలబడు, ప్రార్థించు, దేవుని సన్నిధిలో ఆరాధించు. తద్వారా నీ జీవితంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆరకుండా నువ్వు మండేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటావు. మూడోదిగా సహవాసం. ఏంటది? సహవాసం కూడా మన జీవితంలో కోల్పోతున్నప్పుడు, దేవుని సేవకులతో సహవాసం, ప్రాముఖ్యంగా దేవునితో సహవాసాన్ని నువ్వు కోల్పోతున్నప్పుడు నువ్వు ఆత్మలో దిగజారిపోతావు. మండుచున్న కట్టెల్లో నువ్వు కూడా ఉండాలా. ఎక్కడ ఉండాలా? మండుచున్న కట్టెల్లో నీ కట్టె ఉంటే నీ కట్టె ఏమవుతుంది? మండుతుంది. అంతేగాని ఆరిపోయినటువంటి పొయ్యిలో ఏమంటే మొత్తం అంతా ఆరిపోయింది, అక్కడ ఏం మంట కూడా లేదు, అలాంటి మంట లేనటువంటి చోట నువ్వు వెళ్ళి అందులో ఉన్నావు అనుకోండి, మండగలుగుతావా? అంటే సహవాసం చాలా ప్రాముఖ్యం. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ నింపుదలతో లేనటువంటి సంఘాల్లో, పరిశుద్ధాత్మ శక్తి లేనటువంటి సంఘాల్లో దీవెన పొందామని వెళ్తూ ఉంటారు. చాలా నామకార్థ క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, అవి పేరుకు మాత్రమే సంఘాలు. నేను వాటిని ఎక్కువ విమర్శించాలని నా ఉద్దేశం కాదు. కానీ అక్కడ జీవం ఉండదు. దేవుని ఆరాధిస్తున్నప్పుడు జీవం ఉండదు, దేవుని వాక్యంలో జీవం ఉండదు. ఏదో ఆచార సంబంధంగా నామినల్ క్రిస్టియానిటీ. మీరు ఒప్పుకుంటారా? నులివెచ్చని క్రైస్తవ జీవితాలు ఉన్నాయా లేవా? ప్రభు ఏమన్నాడు? మీరు ఉంటే వెచ్చగానే ఉండండి, చల్లగానే ఉండండి. నులివెచ్చని జీవితం చాలా ప్రమాదకరం అన్నాడు. అంటే సంఘాలు కొన్ని ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి? వెచ్చగా ఉంటాయి. అంటే దేవుని యొక్క ఆత్మతో నింపుదలతో ఉన్నటువంటి విశ్వాసులు దేవుణ్ణి ఘనమైన రీతిలో ఆరాధించేటువంటి విధానాలు కొన్ని సంఘాల్లో ఉంటాయి. కొన్ని సంఘాలు ఆల్రెడీ డెడ్లీ చర్చెస్, అవి మృతమైపోయినాయి, అవి అందులో అసలు జీవమే లేదు. ఇంకొక కొన్ని సంఘాలు ఉన్నాయి, అవి ఏంటది? నులివెచ్చని జీవితాలు. నులివెచ్చని క్రైస్తవ జీవితాలు చాలా ప్రమాదకరం. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, మనం వెచ్చగానే ఉండాలి, చల్లగానే ఉండాలి. వెచ్చగా ఉండేటువంటి వారు ఎవరంటే మనం ఎప్పుడు ఎలా ఉంటాం? మీ మెడ దగ్గర చేసుకుంటే ఎలా ఉంటుంది? కొద్ది వెచ్చగానే ఉండి, ఇంత చల్లటి వాతావరణంలో కూడా వెచ్చగా ఉంటాం మనం కదా. మరి చల్లగా మారిపోయేటువంటి వారు ఎవరు? ఇంక మొత్తం బాడీ అంతా చల్లబడిపోయింది అంటారు. అంటే అర్థం ఏంటి? చనిపోయిన అర్థం. కానీ ఇంకొక అనుభవం ఉంది, నులివెచ్చని అనుభవం. ఏంటది? నులివెచ్చని అనుభవం. నులివెచ్చగా ఎవరు ఉంటారు? కాసేపు వెచ్చగా, కాసేపు చల్లగా. కాసేపు వెచ్చగా, కాసేపు చల్లగా ఉండేటువంటి వారు ఎవరు? ఐడియా రావట్లేదా?
కోమాలో ఉన్నవాళ్ళు చూడండి. ఆ కోమాలో ఉన్నటువంటి వారు వెంటిలేటర్ మీద ఉంటారు. రోజుకి 20,000 వెంటిలేటర్ మీద పెట్టడానికి. చూడండి, ఆయన ఏమో టోటల్గా చల్లబడ్డు, టోటల్గా వెచ్చబడ్డు. బిల్లులు ఏమైపోతూ ఉంటాయి, హాస్పిటల్ బిల్లు పెరిగిపోతూ ఉంటాయి, లక్షలు వచ్చేస్తూ ఉంటుంది. మొన్న ఎవరో కాల్ చేశారు, ఆ కోమాలో వెంటిలేటర్ మీద 72 రోజులు ఉన్నారట. 72 రోజులు. ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాల్కులేట్ చేసుకోండి, 72 × 20,000. అంటే చూడండి, ఆ వ్యక్తి బతుకుతాడని గ్యారంటీ ఎవరు? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా ఉందని పరిస్థితి, ఇంకా ట్రై చేస్తున్నాం, ఇంకా హోప్స్ ఉన్నాయా అంటారు. కానీ చాలా ప్రమాదకరమైన పరిస్థితి అది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వెచ్చగానన్నా ఉంటే మనకు దీవెన, ఇంకో మాటలు చల్లగా ఉంటే అదో పరిస్థితి. కానీ నులివెచ్చని జీవితాలు చాలా ప్రమాదకరం. అలాంటి జీవితాలని దేవుడు ఏనాడు కూడా మెచ్చడు. ఆయన మనం వెలిగేటువంటి దీపాలుగా ఉండాలి, కానీ అమ్మ కాసేపు వెలిగి కాసేపు ఆరిపోయేటువంటి దీపాలుగా ఉండటానికి వీల్లేదు. జీవం కలిగి మనం జీవించాలి. సహవాసం లేకపోవటం. కాబట్టి నీ జీవితంలో మంచి వ్యక్తులతో ఏం చేయాలి? నువ్వు సహవాసం చేయాలి. ప్రార్థనాపరులతో ఏం చేయాలా? సహవాసం చేయాలి. వెకిలి చేష్టలు చేసేటువంటి వారితోనూ, పోకిరి మాటలు మాట్లాడేటువంటి వాటితోనూ, ఆ తర్వాత లోకానుసారంగా జీవించేటువంటి వ్యక్తులతో సహవాసం చేసామనుకోండి, నీకున్న మంచి సాక్ష్యం పోద్ది. తెలుసా నీకు? నువ్వు అనుకుంటావు ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నావు అనుకుంటావు, కానీ నీలో జీవం పోతూ ఉంది, నీలో పరిశుద్ధాత్మ మంట ఆరిపోతూ ఉంది. ఆ వ్యక్తులతో సహవాసం చేస్తుంటే వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం మొదలు పెడతారు. అంటే వారి యొక్క భావజాలం నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వారిలో ఉన్నటువంటి నులివెచ్చని జీవితం నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వారిలో ఉన్నటువంటి భక్తిహీనత నిన్ను ప్రభావితం చేస్తుంది. వారిలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావం నిన్ను ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. నీ భావజాలం మారిపోతూ ఉంటుంది. దేవుని సేవకుల పట్ల నీ భావజాలం మారిపోతుంది. దేవుని పట్ల నీ యొక్క ఇంటెన్షన్స్ మారిపోతాయి. ఎందుకు తెలుసా? యు ఆర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ఎ బ్యాడ్ పర్సన్. ఒక చెడ్డ వ్యక్తితో, ఆత్మీయుడితో నువ్వు సహవాసం చేయట్లేదు. కాబట్టి ఏమవుతా ఉందంటే నీ ఆత్మీయత ఏమవుతుంది? పోతుంది. అంటే దేవుని సువార్త ప్రకటించడం కొరకు, అతనికి దేవుని యొక్క సువార్త అందించడం కొరకు అతనితో సహవాసం చేయదని అనట్లేదు. కానీ ఒకవేళ గమనించుకో, నువ్వు అతనితో సహవాసం చేస్తూ నీ జీవితంలో నీ ఆత్మీయతను పోగొట్టుకుంటున్నావేమో. అందుని బట్టి వార్త ఎక్కువ ఉండొద్దు. ఎప్పుడు కూడా నీకంటే ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేయి కదా. నువ్వు ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో ఎవరితో సహవాసం చేయాలి? నీకంటే కొద్దిగా బాగా చదివేవాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే అప్పుడప్పుడు వాళ్ళ నుంచి వచ్చే కొన్ని మాటలు, వారి నాలెడ్జ్ నీలోకి ఏమవుతుంది? ఇంప్యూట్ అవుతుంది. అంతే కదా. అంతేగాని నీకంటే వర్స్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తితో సహవాసం చేసాను కదా, వాడి నుంచి ఒక్క మాట, వాడి నుంచి ఒక్క ఐడియా కూడా నీకు దీవెనకరంగా ఉండదు. అందుని బట్టి నీ ఫ్రెండ్షిప్ చాలా చాలా ప్రాముఖ్యమైనది. నీ సహవాసం ఎవరితో ఉంది? ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలును అలాగనే సమాధానం కలుగుతుంది. దేవుని లెక్కలిస్తూ ఉంది. ఇంకా నాలుగోదిగా చెప్పాలంటే, మనలో ఉన్న ఆత్మ ఆరిపోవడానికి, మనం మండకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మనలో ఉన్న ఐహిక విచారాలు. చెప్పండి, మనలో ఉన్న ఐహిక విచారాలు, చింత, డిప్రెషన్, యాంగ్జైటీ, భయం, వీటి ద్వారా మనం ఆత్మీయంగా మండలేకపోతున్నాం. ఏలియాని అజ్బేలు ఆ తర్వాత ఆహాబు భయపెట్టారు. ఏలియా వాస్తవానికి చాలా చాలా కృంగుదల్లోకి వెళ్ళిపోయాడు. ఏలియా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఓ మాటలో చెప్పాలంటే ఆ డిప్రెషన్లోకి వెళ్ళి ప్రార్థన కూడా రావట్లేదు. ఇంకా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, ఎందుకయ్యా నాకు ఈ విధంగా జరిగింది? నీకోసం ఇంత బలంగా పనిచేశాను కదా అని చెప్పి తన జీవితంలో దేవుని మీద ఆయాసభావన పెట్టుకున్నాడు. మన జీవితంలో విశ్వాసానికి ఖచ్చితంగా పరీక్షలు వస్తాయి. ఏమండి, మన విశ్వాస జీవితానికి ఏంటి? ఈ పరుగులో, ఆత్మీయ పరుగులో ఎగ్జామినేషన్స్ రాయాల్సి ఉంటుంది. ఈ రోజున మనం క్రైస్ట్ టెంపుల్ విశ్వాసం అందరం ఎగ్జామ్స్ రాస్తున్నాం కదా. ఎంత ప్రతికూల వాతావరణం, హాల్ మారిపోయింది. పోన్లే, హాల్ మారిపోయింది, కొద్దిగా కుదురు పడుతున్నాం అనేటప్పటికి వర్షాలు, రకరకాల పరిస్థితులు. నేను దారిలో వస్తున్నప్పుడు అనుకుంటున్నాను, ప్రభువా ఎగ్జామ్స్ నాకు పెట్టావు ప్రభువా, ఇప్పుడు వరకు హాయిగా వెళ్ళిపోయిందని అనుకున్నాను. కానీ ఎగ్జామ్స్ పరిస్థితి, ఎగ్జామ్ టైం వచ్చింది. నన్ను ఎంత పరీక్షించాలంటే అంత పరీక్షించయ్యా, కానీ నీ సన్నిధిని మాత్రం నేను విడిచిపెట్టను. నీ పరిచర్లో ముందుకే వెళ్తానని ఇప్పుడే దారిలో కారులో వస్తున్నప్పుడు పరిస్థితి చూస్తున్నాను. సో ఈ యొక్క శీతాకాలంలో ఇంత వర్షాలు ఏంటి, పైకి ఈ హాలు, రకరకాల ఛాలెంజెస్ వస్తున్నాయి. ప్రతిదాన్ని కూడా అధిగమించుకుంటూ ప్రభువా మమ్మల్ని ఉన్నతమైన స్థానానికి నువ్వేం చేస్తావు? నడిపిస్తావు. ఈ పరీక్షల తర్వాత మాకు ఉన్నతమైనటువంటి జీవితాన్ని మాకు ఇవ్వబోతున్నావు, ఉన్నతమైన ప్రమోషన్ మాకు ఇవ్వబోతున్నావు, ఒక ఎన్రిచ్మెంట్ని, ఒక గ్రోత్ను మాకు ఇవ్వబోతున్నావు అని ఆలోచన చేస్తూ వచ్చాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకటి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. నువ్వు నిజంగా దేవుని కోసం జీవిస్తున్నప్పుడు,
దేవుని కోసం నడవాలి, దేవుని కోసం బ్రతకాలనుకున్నప్పుడు పరీక్షలు లేనిటువంటి క్రైస్తవ జీవితం ఉండదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ పరిశుద్ధతకు దేవుడు పరీక్షలు పెడతాడు, నీ విశ్వాసానికి దేవుడు పరీక్షలు పెడతాడు, ఆ తర్వాత నీ నిరీక్షణకు దేవుడు ఏం చేస్తాడు, పరీక్షలు పెడతాడు. మరి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో నాకు అంతగా తెలియదు, కానీ ప్రతి సబ్జెక్ట్ మీద మనకి ఏం పెడతాడు దేవుడు, ఎగ్జామ్స్ పెడతాడు. ఎగ్జామ్స్లో నువ్వు గనక విజయాన్ని సాధించగలిగితే ఒక క్లాసును ఏమవుతావు చెప్పండి, ఒక క్లాస్ ప్రమోషన్ అప్పుడే వస్తుంది. ఒక చిన్న ప్రశ్న నన్ను అడగండి, కలెక్టర్ గారు తెలుసు కదండి, చాలా ఉన్నతమైనటువంటి పోస్ట్ ఇండియాలో, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఐఏఎస్. అంటే వారికున్న ఘనత మరి మన యొక్క ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో మరొకరికి ఉండదేమో. చిన్నప్పుడు హయ్యెస్ట్ అంబిషన్స్ ఏంటంటే మనకి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కదా, ఐఏఎస్ అవ్వాలని. ఐఏఎస్ అవ్వాలనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. ఒక ప్రశ్న అడగండి, ఐఏఎస్ అయిపోయిన తర్వాత ఆయన హోదా వేరు, ఆయనకున్న అధికారం వేరు, ఆయనకున్న పరపతి వేరు, ఆయనకున్న డిగ్నిటీ వేరు, ఆయనకున్నటువంటి స్టేటస్ వేరు కదా. సో ఆయన దగ్గరే ఆయన కారు ఓపెన్ చేయడానికి ఉంటారు ఒక ఆయన ప్యూన్ అంటారు. ఏమంటారు? ప్యూన్ అంటారు. ఆయన యొక్క పుస్తకాలు లేకపోతే ఆయన ఫైల్స్ అన్నీ కూడా మోయటానికి, ఆ తర్వాత ఆయన్ని లోపల తీసుకెళ్ళి ఆయన కాఫీ అందించడానికి ఒక అసిస్టెంట్ ఉంటాడు, అటెండర్ అంటారు. ఇప్పుడు ఒక సూట్ ప్రశ్న అడుగుతున్నాను, కలెక్టర్ గారు జీవితంలో ఎక్కువ పరీక్షలు రాసుంటారా, ఆ అటెండర్ గారు ఎక్కువ పరీక్షలు రాసుంటారా? ఎవరు ఎక్కువ పరీక్షలు రాసుంటారు? ఆ ప్యూన్ గారు 10 పరీక్షలే రాసుంటాడు. అంటే 10th క్లాస్ చదువుకుంటాడు కాబట్టి 10 ఎగ్జామినేషన్సే. కానీ ఈయన ఎన్ని రాసుంటాడు చెప్పండి? ఎన్నిసార్లు ట్రై చేస్తే ఐఏఎస్ వస్తుంది మీరు ఆలోచన చేయండి. అంటే ఎక్కువ పరీక్షలు రాసినటువంటి వాడు ఉన్నతమైన స్థానంలో ఉంటాడు, తక్కువ పరీక్షలు రాసినటువంటి వాడు అధమ స్థితిలో ఉంటాడు.